ఊరు చాలా బాగుంది స్వామి. మా ఊరు మీరు ఎప్పుడు చూసారు? ఇప్పుడే బస్ విండోలో చూసాగా. ఆ చెట్లు, పచ్చని పొలాలు చాలా బాగుంది. ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టుంది. అసలు మీరేం చూసారు? మీరేమీ చూడలేదు. నిజం చెప్పాలంటే మీరు చూసిన జస్ట్ టీజర్ మాత్రమే. చిచ్చి, టీజర్ కూడా కాదు, సినిమా అనౌన్స్మెంట్ అంతే. అసలు సినిమా ముందుంది. ఎన్నో రోజుల నుంచి ఊరించిన మా ఊరికి తీసుకొచ్చేసాను. 7 వండర్స్ మిక్సీలో వేసి జ్యూస్ పెట్టి మీకు తాగించేస్తాను చూడండి. అవును, ఇంతకీ మనం వచ్చినట్టు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఎప్పుడు మా వాళ్ళకి చెప్పినా ఏదో ఒకటి చెప్పినా నాపేయడం, మీరు నాకు రాటేయడం. ఈ రిస్క్ అంతా ఎందుకని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను ఫిక్స్ అయ్యా. ఇప్పుడు కాల్ చేస్తా. హలో నాన్న. చెప్పరా. నేను మేడము మన ఊరు వచ్చేసాం. ఎటు ఊరు వచ్చారా? గోదాట్లో దూకేశారా అన్నట్టు చెప్తావేటి? వచ్చింది మనూరే, మన ఇంటికి దగ్గరలో ఉన్నాం. ఏ ట్రైన్ సడన్ గా? అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను నాన్న, ఇంటికి వచ్చా చెప్తాను. నేను మీ అమ్మ ఇంట్లో లేము. ఆ శీల వెంకటేశ్వర గారు అబ్బాయి పెళ్ళింటి వచ్చాం. సరిపోయింది. ఇప్పుడు ఎలా మరి? దొడ్డేపుని కూట్లో మీ అమ్మ తాళబెట్టింది చూడు. మీరు రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తాం. నువ్వు అమ్మాయితోనే ఉండు. ఆ ఎదలతో తిరక్క. సర్లే అయితే. రే చెప్పు. ఇప్పుడే మీ అమ్మ చెప్తుంది. ఆ కొబ్బరికాయలు లెక్కిస్తాను రేపు మీ మాయ. తోటలో నుండి తీసుకో, ఖర్చులు ఉంటాయి నీకు పిల్లగానే. మావయ్య ఉంటే పర్లేదు, వాళ్ళ కొడుకు అబ్బులు కూడా ఉంటాడు. ఆడేసే వంకరాశాలకు మండిపోతా నాకు. ఆడుకోవాలి నీకెందుకే, వెళ్ళి డబ్బులు తీసుకా. సరేలే. హే హాయ్, తారానా? యా, నా పేరు పూజ. నేను మీ పక్కింట్లోనే ఉంటాను. ఓ, అంకుల్ వాళ్ళు ఊరెళ్ళారు. మీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. థ్యాంక్స్ పూజ. అవును, స్వామి అన్నయ్య మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడా? మీ స్వామి చాలా మంచోడు. అలాంటి వాళ్ళు దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. ప్రేమిస్తే నెత్తిని పెట్టుకుని చూసుకుంటారు. మా సంగతి వదిలే గాని నీ సంగతి ఏంటి? నాకు రీసెంట్గానే జాబ్ వచ్చింది హైదరాబాద్లో, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇక్కడే ఉండిపోయాను. అదేంటి, అందరూ యూజువల్లీ సిటీలో ఉండాలనుకుంటే నువ్వెందుకు విలేజ్లో ఉండాలనుకుంటున్నావు? ఏం చేయను వదినా, చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను. నాకు అక్కడ ఎవ్వరూ తెలీదు, ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు. అయినా కొంచెం భయం ఉంటుంది కదా. నాకు అర్థమైంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఫ్రెండ్ యాపా? ఫ్రెండ్ ఇస్ అ కూల్ ఫ్రెండ్ మేకింగ్ యాప్. ఇందులో కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, ఆడియో అండ్ వీడియో కాల్స్లో మాట్లాడొచ్చు, అండ్ దాట్ టు ఇష్టమైన లాంగ్వేజ్లో. ఈ యాప్లో నువ్వు చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ అండ్ ప్రైవేట్ చాట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ గ్రూప్ చాట్స్లో ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఇది నా లైఫ్లోనే కాదు, చాలా మంది గర్ల్స్ లైఫ్ని చేంజ్ చేసింది. ఇందులో లాట్స్ ఆఫ్ గేమ్స్ కూడా ఉంటాయి, సో కెన్ లెర్న్ అండ్ హ్యావ్ ఫన్ టూ. వావ్, ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫర్ ఎవ్రీ కాల్ మనం గిఫ్ట్స్ ఎర్న్ చేయొచ్చు, లైక్ ఎల్లో రోజెస్. అండ్ ఆ ఎల్లో రోజెస్ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకుని డైరెక్ట్గా యూపీఐకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ డౌన్లోడింగ్ వదినా. ఇట్స్ ఓకే. నేను ఈ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో ఇస్తాను, సో మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయి. ష్యూర్, డెఫినెట్గా. అవును, అన్నయ్య ఎక్కడున్నారు? స్నానం చేస్తున్నాడు. ఊరు చూపిస్తానని రెడీ అవ్వమన్నాడు. సరే, మీరు ఎంజాయ్ చేయండి, నేను మరీ వస్తా. మేడం జాగ్రత్త, పడిపోతే నా కలర్ వచ్చేస్తారు. మేడం, ఇప్పటి వరకు మీరు ఆ మూసీ నది, హుస్సేన్ సాగర్ దాటి బయటికి రాలేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీ జీవితంలో కొన్ని రోజులు అందంగా మార్చి మీకే బహుమతిగా ఇస్తాను చూడండి. ఈ 2-3 రోజుల్లో ఈ గోదావరి అందాలన్నీ మీకు చూపిస్తాను. స్వామి, సిటీ అంతా కూడా నేను నీతోనే చూశాను, కానీ నాకు అది కొన్ని రోజుల్లో బోర్ కొట్టేస్తుంది. ఈ ఊరు కూడా అలాగే బోర్ కొట్టేస్తే? చూడ్డానికి ఊరు బోరు కట్టినా బతకడానికి అసలు బోరు కొట్టదు మేడం. ఒకసారి ఇక్కడ అలవాటైతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాం. ఒకవేళ వెళ్ళినా దీని గురించి ఆలోచించకుండా ఉండలేం. ఇప్పటి వరకు మీరు ఏసీ నుంచి వచ్చే గాలి మాత్రమే ఫీల్ అయ్యారు. ఒక్కసారి పచ్చడి పొలాల మీద నుంచి వచ్చే చిరుగాలు మిమ్మల్ని తాకుతున్నట్టు ఫీల్ అవ్వండి. దాని విలువ అంటే తెలుస్తుంది. మనకు తెలియకుండానే ఈ భూమితో ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడిపోద్ది. అది చాలా మనం హ్యాపీగా బతకడానికి. అప్పుడు ఈ దరిద్రమైన ఫోన్ చాలా తక్కువ అవసరం ఉంటుంది.
ఒక్క ఎర్ర బటన్ పచ్చ బటన్ తప్ప. అండర్స్టాండ్? నిజమే స్వామి, నువ్వు చెప్తుంటే నాకు కూడా మంచి ఫీల్ వస్తోంది. మేడం మ్, అటు చూడండి, ఒకప్పుడు ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు మొత్తం మాదే తెలుసా? ఓ మరిప్పుడు ఇప్పుడు కూడా ఉండేది. మా ముత్తాత పంపు సెట్టంగా అందరికి పంచిపెట్టి చచ్చాడు. ఏంటా లుక్కు అవన్నీ ఉండుంటేనా ఈ పాటికి మీ కంపెనీలు ఒక 100 చూసుండేవాడువా? పెట్టేవండి. మంచి రసిక వంశమే స్వామి మీది. అందుకేనా ఫస్ట్ నైట్ అనో గోల చేసావు. ఊరుకోండి మేడం, అదేమన్నా బట్టతలా వంశాల దట్టు రావడానికి? ఆ దరిద్రంతో మా తాతనే ఆగిపోయింది. ఏమో నాకేం తెలుసు, చూద్దాం ఇక్కడ నీకు ఇంకెన్ని చిరక్కొట్టుళ్ళు ఉన్నాయో. సిగ్గేస్తుంది మేడం. అంటే నా మొహానికి కూడా చిల్లకొట్టులు ఉన్నాయంటున్నారు చూసారు? అబ్బా, ఫస్ట్ టైం ఇండియన్ వైఫ్లో బిహేవ్ చేశారు. అంటే ప్రియా విషయంలో నీ సంగతి చూశాను కదా. ప్రియా విషయం ఊరికొచ్చాక కూడా అవసరమా? మీకు సర్ప్రైజ్ ఉందిరా అండి. ఊర్లో ఎద్దుల బండి ఎక్కితే వచ్చే మజా సిటీలో పెంచగరెక్కినా రాదు కదా. ఫీల్ ఎదిరిపోయింది కదా. బాగుంది, రండి, చాలా రండి. బాగుంది. ఆ, ఇదిగోండి, ఇది లక్ష్మి, ఇది లలిత. ఇవే మా గేదెలు. సారీ, ఓ ఇవి కూడా కుటుంబ సభ్యులే. ఎందుకంటే మా నాన్నకు నాకంటే ఈ అంటే ఇష్టం ఎక్కువ. ఎందుకంటే మళ్ళీ బేవర్స్ కాదు కదా, పనికి వస్తాయి. ఇక నుంచి మీకు కూడా ఇవే స్వచ్ఛమైన పాలిచ్చే దాతలు. మీ ఆరోగ్యాన్ని కాపాడే పూజ్యులు, మనం కాపాడుకోవాల్సిన ఆస్తులు. అలా వచ్చింది కదా, వచ్చేయి. నైట్ ముందుకి పేకాటకి డబ్బులు సెట్రా. ఎలా బా? లెక్కలకి మా ఆయొత్త ఇబ్బంది కానీ ఈ కురుడి గాయగడికి మనం ఎంత చెప్తే అంతే. 10 నిమిషాల్లో 10 ఏళ్ళు సైడ్ వేస్తాం చూడు. ఫాస్ట్కి వెళ్ళి 2 బొండాలు పట్టుకొచ్చి. అలాగే. ఏంటి బా ఇలా వచ్చావు? చెప్ప పెట్టకుండా వచ్చావేటి? నేను చెప్ప పెట్టకుండా వచ్చేసినట్టు నువ్వు కూడా చెప్ప పెట్టకుండా ఊరు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. ఈ ఊరికి మీ నాన్నక సగం దరిద్రం పోద్ది. సిటీకి వెళ్ళినా ఎట్టకాలం మాత్రం తగ్గలేదు బా నీకే. ఇంతకీ పిల్లవరు బావా? చింతపండుతో తోమని ఇత్తడి బిందులా మెరిసిపోతుంది. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే కొబ్బరి చెక్కినట్టు మొహం చెక్కేస్తాను రోయ్. ఓ పెళ్ళైంది కదా బా? అక్క మీరేనా అక్క? కాంగ్రెస్ అక్క. కాంగ్రెస్ అని పొలిటికల్ పార్టీ పేరు చెప్తాడేంటి? కంగ్రాట్స్ అంటున్నాడు. అదే అయినా ఇంట్లో అమ్మాయిని పెట్టుకుని బయట అమ్మాయిని ఇలా పెళ్లి చేసుకోవడం ఏం బాలేదు బా. మా నాన్న కూడా బాధపడుతున్నాడు. ఆహా, నా ఒపీనియన్ గురించి నా ఇష్టాల గురించి ఎవరికి అక్కర్లేదా? మీరేం వేసుకుంటారని? కోప్పడుకు బావా, కొబ్బరి బొండం తాగు, చల్లగా ఊలవుతావు. 2 బొండాలు తీసురా, చల్లగా బాగుంటుంది. తాగు బా, మన తోటలే. బా ఇదిగో కొబ్బరి లెక్కలు. 4323 కొబ్బరికాయలు, కాయకి 7 రూపాయలు. ఖర్చులు 5000 పోయినా. ఇదిగో మిగతా 15000. నీకు నోటుదోలు ఎక్కువన్నా డబ్బుల విషయాలు కరెక్ట్గా ఉంటావులే, పర్లేదు. అబ్బులు తేడారో డబ్బులు. నేను మాట్లాడొచ్చో లేదో నాకు తెలీదు, కానీ 4325 కాయలకి ఒక్కొక్క కాయ 7 రూపీస్ అంటే 30,268 అవుతుంది. వర్కర్స్కి 5,000 తీసేసినా 25,268 అవుతుంది. మీరు 15,000 ఇచ్చి ఇంతే అంటున్నారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకుంటా, ఒకసారి చూసుకోండి. అవునా, ఈ ఊరు లెక్కలండి, మీరు మధ్యలో ఇలా అట్టకండి, మీకేం తెలీదు. ఇందులో పెద్ద తెలియాల్సిన అవసరం ఏముందండి, బుర్రుంటే చాలు కదా. అడుగుతుందిగా చెప్పు. ఈ యదవా కొత్తగా జాయిన్ అయ్యాడు బా, ఇడికి లెక్కలు రాయడం రాదు. నేను రాసి నీకు పంపిస్తాను, ఓకేనా? నేను పంపిస్తాను. మీ నాన్నని చూసి వదిలేస్తున్నాను. ఇక నుంచి లెక్కలు నాకు మా నాన్నకి చెప్పక్కర్లేదు, ఆవిడికి చెప్పాలి, గుర్తుపెట్టుకో. కొంచెం నోటుదోలు తగ్గించుకొని పని జాగ్రత్త చేసుకో. సరే బా, అదన్నాడు. నేను సాయంత్రం పంపించేస్తాను బాబా లెక్క. ఈ పెళ్ళింటారు బాబు, మన వ్యాపారానికి బొక్కెట్టేసరా ఉంది.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగా మా నాన్న వీళ్ళందరూ సంగ్రహించేస్తాడు. ఇదంతా మందే కదా. చూసుకుందాం దాబా. అమ్మయ్యా, థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీరు చెప్పకపోతే 5,000 పక్కడిపోయేది. నువ్వు వాడవా లేదా నీకు అసలు బుర్రే లేదా? ఎప్పుడు నాకు వచ్చే డౌట్ ఈరోజు మీకు వచ్చిందేటి? ఎందుకంటే నేను సేవ్ చేసింది 10,000 స్వామి, 5,000 కాదు. ఇంకా నీకు ఆ విషయం అర్థం కావట్లేదా? నువ్వు ఇలా బుర్రలో గుజ్జు లేకుండా ఉంటావు కాబట్టి అందరు నేను యదవం చేస్తారు. మళ్ళీ అందరు మనోళ్ళే అంటావు. వాడు చూడు 10 నిమిషాల్లో 10,000 టెండర్ వేశాడు. డబ్బులదే ఉంది మేడం, అందరూ మనోళ్ళేగా. అందరూ మన వాళ్ళు కాదు స్వామి. మనల్ని పైకి లేపాలని చూసే వాళ్ళతో పాటు మనల్ని కిందకి తొక్కేయాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఊర్లో అలాంటి వాళ్ళు ఉండరు, మీరు ఎక్కువ ఆలోచించకండి. హలో బా, ఊళ్ళోకి వచ్చావంట, అది కూడా మీ ఆడితోటి. అవునరా. మరి ఏడు బా ఇంకా కలలేదు, వచ్చి తోటలో మొదలెడతా. ఇప్పుడు అవ్వదులేరా, ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు, తర్వాత చూద్దాం. దెబ్బేసా బా. సరే కుర్రోళ్ళందరూ నీ పేరు చెప్పి ముందు తడుపుకుంటాం. 2 ఏళ్ళు ఉంటాయి. సరే పంపుతున్నాను చూడు. థ్యాంక్స్ బా. ఎరా వచ్చాయా? ఎంజాయ్. పంపేశావా? ఎంత? 2 ఏళ్ళు. 2,000 ఏం సరిపోతే 5,000 పంపు. వాళ్ళు అడిగింది 2,000. తాగడానికేగా. ఫ్రెండ్స్ మేడం, ఉంటాయిగా. ఇవ్వడం తప్పు కాదు స్వామి. అవసరం బట్టి నువ్వు ఇచ్చే రూపాయి విలువ మారిపోతుంది. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన 100 రూపాయలైనా వాళ్ళకి 1000 రూపాయల్లో కనిపిస్తుంది. అదే ఇలా జల్సా ఖర్చులకి తాగుళ్ళకి ఇచ్చావంటే నువ్వు ఇచ్చే డబ్బుతో పాటు నీ విలువ కూడా తగ్గిపోతుంది. సరే, ఇంకెప్పుడు ఇవ్వను, మీ మీద ప్రామిస్. నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు మారవు. మారతా ప్లీజ్. ఆ రోజు నా లైఫ్లో ఫస్ట్ టైం బీచ్ని చూసా. ప్రకృతికి నాకు పరిచయం అవ్వడానికి, ఈ కడలి నన్ను కౌగులించుకోవడానికి నేను 27 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏ మ్యూజిక్ అయినా చిన్నబోయే తన అలల శబ్దం, ఆ అల నా కాళ్ళకి తాగినప్పుడు ఆ ఫీల్, ఇంత అద్భుతాన్ని చూసే అర్హత నాకు నిజంగా ఉందా? ఇంతకు మించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందా? ఎలా ఉంది మేడం? అయ్యో, ఏడుస్తున్నారా? దీనికి మనం ఏడవడం? థ్యాంక్ యూ సో మచ్ స్వామి. సర్లే రండి. మేడం, వెళ్దామా? ఇంకా సేపు ఉందాం స్వామి. సరే మేడం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఇక్కడికి వచ్చేద్దాం మేడం. కావాలంటే రోజు వచ్చేద్దాం.
ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ఈ సముద్రం నీళ్లు తగ్గు, ఈ సముద్రం మనకిచ్చే ప్రశాంతత తగ్గదు. వంట చేసిన వాళ్ళు కూడా అంత వయ్యారంగా వడ్డించరు. చేసింది నేను వయ్యారం పోయి దేవుడే. ఏం లేదు, వడ్డించని నాకులేస్తుంది. ఎలా ఉందని అడగండి, చేసింది నేను కదా. చెప్పండి మేడం, ఎలా ఉంది మన విలేజ్ లైఫ్? లక్షలు సంపాదించినా సరే ఇరుకిరుగ్గా గజిబిజిగా సిటీలో బతకడం కన్నా 20,000 సంపాదించిన సొంత ఊర్లో మన వాళ్ళతో ఉంటే బాగుంటుంది అని నువ్వు చెప్తూ ఉంటే కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నా అనిపించేది. కానీ 3 రోజులు నీతో ఉండి మీ ఊరంతా చూసాక అనిపించింది స్వామి, నేను లైఫ్లో ఎంత మిస్ అయ్యానా అని. మన మూడిని బట్టి ఎప్పటికప్పుడు ఈ ప్లేస్లన్నీ కొత్తగానే ఉంటాయి మేడం, ఎప్పటికీ బోర్ కొట్టాం. వారమంతా ఏదో ఒక పని చేసుకుని వారంలో ఒక 2 రోజులు మీరు నేను బయటకు వెళ్తే చాలు. ఎందుకురా ఈ లైఫ్ అనుకునే దగ్గర నుంచి లైఫ్ అంటే ఇదిరా అనిపించేంతలా చేంజ్ అయిపోతాం. నిజమే స్వామి, నాకు సిటీ వదిలొచ్చేసినప్పుడు కొంచెం బాధేసినా కూడా ఈ ఊర్లో ఉన్నాక చాలా ధైర్యం వచ్చింది. మరేమనుకున్నారు, ఆయన ఇదేం చూశారు, మా అమ్మ నాన్న వస్తారు కదా, వాళ్ళకి నాకంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం. వాళ్ళతో ఉంటే మీరు మీ వాళ్ళని మిస్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. అందులోనే మీకు వంట వరపు ఎలాగో రావు కాబట్టి మా అమ్మకి హెల్ప్ కూడా చేయట్లేదు. సుఖం. ఎక్స్ట్రాలు చేయకు. MBA చేసిన దాన్ని వంట ఇంటి పనులు నేర్చుకోలేను అనుకుంటున్నావా? నెలలో అన్నీ నేర్చుకుంటా. మామిడి చెట్టుకి బంతిపూలు పోతాయండి, ఊరుకోండి మేడం. నెల అంటే నెల రోజుల్లో ఇంటి పనులు వంట పనులు నేర్చుకొని అత్తయ్య గారికి హెల్ప్ చేయకపోతే నా పేరు తారాయే కాదు, ఛాలెంజ్. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. రాజ్గఢ్. హలో రే బావా, చెప్పరా. అర్జెంటుగా తణుకు సెంటర్కి రారా. రే ఏమైందిరా, కంగారు పడక సరిగ్గా చెప్పు. మీ నాన్నకి నాన్నకి రే సరిగ్గా చెప్పరా ఎదవా. మీ నాన్నకి తణుకు సెంటర్లో యాక్సిడెంట్ అయిందిరా, త్వరగా రారా. రే నువ్వు ఎవరి నుంచి ఎవరు అనుకుంటావు, మా నాన్నకి యాక్సిడెంట్ ఏంటి? రే త్వరగా రారా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. స్వామి అదేం అయ్యి ఉండదు స్వామి, అంకుల్కి బానే ఉంటుంది, అంకుల్కి ఏం అయ్యి ఉండదు, నువ్వు కంగారు పడు. సో గైస్, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఉన్న లింక్ నుంచి మీరు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి అక్కడ నుంచి కూడా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరి అప్.